సినిమా రేంజ్ రీజనల్ హద్దులు దాటి పాన్ ఇండియా వైపు ప్రయాణం చేస్తే సిల్వర్ స్క్రీన్స్ అన్నీ ఎరుపెక్కాల్సిందేనా? కంటెంట్లో కీ పొజిషన్ హింసకి ఉండాల్సిందేనా? నార్త్ టు సౌత్ ఇప్పుడు సక్సెస్ మంత్ర హింసేనా? బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర దిగ్విజయంగా జరగాలంటే వైలెన్స్ ని వదిలిపెట్టే ప్రసక్తే లేదా? కమాన్, లెట్స్ వాచ్. యానిమల్ సినిమాలో హింసను చూసినప్పుడు వామ్మో ఇదెక్కడి యాక్షన్ అని అందరూ కళ్ళు మూసుకున్నారు. బ్లడ్ బాత్ ని ఇప్పుడేం చూశారు? సెకండ్ పార్ట్ లో చూడమంటూ అప్పటినుంచి ఊరుస్తూనే ఉన్నారు సందీప్ రెడ్డి వంగ. ఆ సినిమాలో ఎలాంటి వైలెన్స్ చూపిస్తారోనని ఊహించుకుంటున్న వారికి అంతకు మించిన బొమ్మను ధురంధర్లో చూపించేశారు ఆదిత్యధర్. ఫస్ట్ పార్ట్ లో చూపించింది శాంపిల్ మాత్రమే. పిక్చర్ అభి బాకీ హై, సీక్వెల్లో సిసలైన రక్తం చూద్దురుగాని అని ఆల్రెడీ ఓపెన్ గానే చెప్పేశారు. ఆ సినిమానే కాదు, ఇప్పుడు సెట్స్ మీదున్న చాలా సినిమాల్లోనూ యాక్షన్ ప్రధానంగా కనిపిస్తుంది. తెలుగు నుంచి వస్తున్న ప్యారడీస్ కావచ్చు, కన్నడ స్టార్ నటిస్తున్న టాక్సిక్ కావచ్చు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ కావచ్చు, ఏదైనా వెండి తెర మీద రక్తపుటేరులో పారాల్సిందే అన్నట్టుంది పరిస్థితి. జస్ట్ రక్తం చూపిస్తే సరిపోతుందా అంటే అంతకు మించి కూడా ప్లాన్ చేస్తున్నారు మన వాళ్ళు. ఏ సబ్జెక్టుని ఎన్ని రకాలుగా డీల్ చేసినా, మాస్ గా రివీల్ చేసినా, క్లాస్ గా కన్వే చేసినా యాక్షన్ మాత్రం యూఎస్పీ అయి తీరాల్సిందే అన్నట్టుంది పరిస్థితి. అందుకే నార్త్ టు సౌత్ సినిమా పాన్ ఇండియా అయితే జస్ట్ డిష్యుంలతో సద్దుమనగడం లేదు సిచ్యువేషన్. అంతకు మించిన యాక్షన్ పార్ట్ ని సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు కెప్టెన్లు. కథ ఎంత క్లాస్ గా ఉన్నా కంటెంట్ లో యాక్షన్ మాత్రం కంపల్సరీగా ఉండేలా చూసుకుంటున్నారు. పాన్ ఇండియా హీరో అంటే యాక్షన్ లేకపోతే ఎలా అన్నట్టుంది ఇవాల్టి సినిమా ఇండస్ట్రీలో సిచ్యువేషన్.